మన తెలుగు వాళ్ళు ఎవరుతున్నారో ఉమ్, మన తెలంగాణ బిడ్డలు ఉమ్, వాళ్ళు బతకడానికి పోయినారు. ఓకే. ఒకరిని బతుకునీయకుండా ఆపలేదు, ఆ, బతకనీయకుండా ఎవరిని ఆపట్లేదు. ఓకే. ఇక్కడ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో గుజరాతీ, మరొడి, రాజస్థానీ వాళ్ళు వచ్చి ఈ ఆర్థిక దోపిడీదారులు, కొంతమంది ఆర్థిక దోపిడీదారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఓనర్లు అయ్యారు కదా. ఉమ్, మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఓనర్లు కాలేదు. ఓకే. ఓనర్లు అయినా కూడా ఎక్కడ కూడా జులుం ప్రదర్శించలేదు. ఎక్కడ కూడా మన వర్గాల మీద మన వర్గాల పుట్టగొడుతున్నట్టు అక్కడ వర్గాల వాళ్ళు పుట్టగొట్టట్లేదు. ఆ, అలాంటప్పుడు ఎక్కడ ఎక్కడ మీకు వాళ్ళ తల్లి ధర్మేయడానికి ఎక్కడ ఉంది ఆస్కారం చెప్పండి. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తా. మన భారతీయుల సంఖ్య ఎక్కువ అవుతుందని, ఉమ్, మన భారతీయులకు ఉద్యోగాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి, స్థానికంగా ఉన్న అమెరికన్లకు ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయని చెప్పి మొన్న ట్రంప్ ఇండియన్స్ మీద ఎన్ని భారతీయుల మీద ఎన్ని మరి కేసులు అంటే ఎన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది అడుకోవడానికి. ఉమ్, అంటే అమెరికా అనుకున్న తెలివి కూడా మనకు లేకుండా ఇట్లా అంటున్నా. ఓకే. అవునా కదా? అంటే వాళ్ళ మనుషుల కంటే మన మనుషుల శాతం ఎక్కువ అవుతుంది వాళ్ళు బాధపడ్డట్టు, మరి నార్త్ ఇండియన్స్ శాతం ఎక్కువ అవుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో, దక్షిణ రాష్ట్రంలో. మేము బాధపడొద్దు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఏది మన చేతిలో ఉందని అడుగుతున్నా నేను. ఉమ్, ఏది మన చేతిలో ఉంది చెప్పండి. మొన్న జనగాంలో రాజకీయాలకు రావాలని చెప్పి ఉద్దేశం మీద ఇదే మార్వడీలు బీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఓకే. ఆ, ఓసీలైన మార్వడీలు మరి బీసీ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు చెప్పండి. అంటే మెల్లమెల్లగా ఏం చేస్తారంటే ఈ పెట్టుబడిదారులు, ఈ ఆర్థిక దోపిడీదారులు మెల్లమెల్లగా రాజకీయాలకు రావాలని చూస్తున్నారు.